కరువును ఎదుర్కొనే విధంగా వాటర్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఎల్నినో సమస్య పెద్ద సమస్యగా మారింది. వర్షాకాలం దాదాపుగా పూర్తయ్యే పరిస్థితికి వచ్చాం. కానీ 52% వర్షపాతం లోటుగా ఉంది. ఎక్కడ చూసినా వర్షాభావం ఉంది. అయితే ఈరోజు మనందరం ఏదైతే ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు కానీ చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నాం. ఇది ఈ సమయంలో ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. ఈ సందర్భంగా నేను ఉపరాష్ట్రపతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేనికంటే ఆయన మాట్లాడినప్పుడు గోదావరి కావేరి నదుల అనుసంధానం కావాలి, దేశంలో ఉండే నదుల అనుసంధానం కావాలని కోరుకునే వ్యక్తి మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు. ఇది ఒక కళ, ఇది ఒక ఆశయం. మొన్నే దక్షిణ భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రుల సమావేశం మన డిప్యూటీ పిఎం మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారి నాయకత్వంలో అయింది. అక్కడ ప్రపోజల్స్ పెట్టాం.